ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటుపై ఏపీలోనూ చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. షెడ్యూల్ రిలీజ్ కావడంతో వారి ప్రయత్నాలు స్పీడ్ అందుకున్నాయి. అన్ని స్థానాలకు కూటమికే దక్కబోతూ ఉండగా అవకాశం ఎవరిని వరిస్తుందా అనే చర్చ రాజకీయాలని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. ఎమ్మెల్సీ రేసులో ఉన్నది ఎవరు? నాగబాబుకు ఛాన్స్ ఖాయమైనట్లేనా? వాచ్ దిస్. ఎమ్మెల్యే కోటాలో ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్సీలు జంగా కృష్ణమూర్తి, పరుచూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమల నాయుడు, యనమల రామకృష్ణుడి పదవీకాలం మార్చితో ముగియనుంది. అయితే ఈసారి 5 సీట్లు కూడా కూటమి పార్టీల ఖాతాల్లోకి వెళతాయి. దీంతో 3 పార్టీలకు సంబంధించిన నేతలు ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు భారీగా లాబియింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. జనసేన, బీజేపీకి ఒక్కో సీటు దక్కే అవకాశముంది. ఏపీలో కూటమి అధికారంలోకొచ్చిన తరువాత దాదాపు అన్ని కార్పొరేషన్లలో పదవులను భర్తీ చేశారు. నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హైకమాండ్ ఆఫర్ చేసినా కొందరు నేతలు తిరస్కరించారు. ఇప్పుడు వాళ్లంతా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కావాలని ఆశపడుతున్నారు. ప్రయత్నాలు మొదలుపెట్టారు. 3 స్థానాలకు టీడీపీలో భారీగా పోటీ కనిపిస్తోంది. సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవినేని ఉమకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు మైలవరంలో అవకాశం దక్కడంతో దేవినేని సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఒకవేళ తనకు పదవి దక్కకపోతే కుమారుడికైనా పదవివ్వాలని దేవినేని కోరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇకటు మరో నేత మోపిదేవి వెంకటరమణ కూడా ఈ మధ్య పార్టీ మారారు. అప్పట్లోనే మోపిదేవిని రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగింది. మోపిదేవిని పెద్దల సభకు పంపకుండా ఎమ్మెల్సీని చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారట. వీలైతే మోపిదేవికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇక పిఠాపురం వర్మ పేరు కూడా ఎమ్మెల్సీ రేసులో వినిపిస్తోంది. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో వర్మ తన సీటును త్యాగం చేయాల్సొచ్చింది. ఆ తరువాత వర్మకు కీలక పదవి ఇస్తారని ప్రచారం సాగింది. ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో ఈసారి వర్మకు పోస్టు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాయలసీమకు చెందిన ఓ ముఖ్య నేతకు కూడా ఎమ్మెల్సీ పదవి దక్కనుందని సమాచారం. కడపలో ఈ నేతకు పోస్టిస్తే జగన్ కు చెక్ పెట్టినట్టవుతుందని సీఎం చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారని తెలిసింది. ఇకటు సిట్టింగ్ ఎమ్మెల్సీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అలా జరగలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇవ్వాలని చంద్రబాబుకు మెసేజ్ పంపించినట్లు టాక్. ఇక జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ అవకాశమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని టీడీపీ కొద్ది రోజుల కింద ప్రకటించింది. ఏపీ మంత్రివర్గంలో ఒక్క స్థానం ఖాళీగా ఉండగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు, నాగబాబుతో భర్తీ చేయనున్నట్లు తెలిపింది. దీంతో నాగబాబును ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి ఆ తరువాత మంత్రిని చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇకటు బీజేపీ నుంచి ఎవరికి అవకాశం దక్కబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. కమలం పార్టీలో పోటీ తీవ్రంగానే ఉంది.